నిరుద్యోగులు కథనబేరి మోగించారు. రేపు పోలీసు నిరుద్యోగుల భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ నెల 13న జనరల్ ఉద్యోగాల కోసం టీజీపీఎస్సీ ముట్టడించనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ముట్టడికి నిరుద్యోగ జేఏసీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా నోటిఫికేషన్లు ఇవ్వలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఆభాసుపాలయ్యింది. 2.5 గడుస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి. ఎన్నో ఆశలతో 2.5 కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందంటూ నిరుద్యోగులు కథనబేరీ మోగించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని పోరుబాట పడుతున్నారు. నిరుద్యోగులంతా జేఏసీలుగా ఏర్పడి ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. రేపటి నుంచి వరుసగా నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నారు. పోలీస్ శాఖలో తక్షణమే 20,000 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తున్నది. భారీగా నిరసనలకు పిలుపునిచ్చింది. భారీ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ను ఇప్పటికే ఆవిష్కరించింది. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని, జీవో 48ను రద్దు చేయాలని, లాంగ్ జంప్ను 3.8 మీటర్లకు తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో నిరసన చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరో మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నామని, అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగులు తరలిరావాలని జేఏసీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలీసు ఉద్యోగార్థులకు అలవిగాని హామీలిచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కర్ణాటక తరహాలో ఉద్యమిస్తామని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. జనరల్ ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో 13న నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైనందున నిరుద్యోగ మార్క్ భారీగా నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. 13న అసెంబ్లీ ముట్టడితో పాటు టీజీపీఎస్సీని కూడా ముట్టడిస్తామని నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలలోపు సీసీఎస్ ద్వారా 5,944 జీసీఓ పోస్టులను, టీజీఎల్పీ ఆర్బీ ద్వారా 14,000 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు, 25,000 ఖాళీలు భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహించేందుకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ఆగస్టులో అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చిత్తు కాగితంలా మారిపోయిందని నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో కోచింగ్ సెంటర్లలోనే సమయం, డబ్బు వృధా అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ పంపేందుకు కూడా తల్లిదండ్రులు సంకోచిస్తున్నారని, స్వగ్రామాలకు వెళ్తే తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. జీపీఓ, ఎస్ఐ, పీసీ పోస్టుల కోసం సిద్ధమవుతున్న సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు ఈ నిరసనలకు ప్రత్యక్షంగా మద్దతు తెలపాలని 2 జేఏసీలు పిలుపునిచ్చాయి.